ప్రియమైన దేవుని వల్లగా బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్లో విద్యను అభ్యసిస్తున్న మనమంతా అదృష్టవంతులమని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పటికీ సమాజంలో కనబడుతున్న మిగిలిన క్రైస్తవ సంఘాలలో ఉన్నవారికి బైబిల్పై పట్టులేదు. బైబిల్లో ఏ వాక్యము ఎందుకు, ఎవరి కొరకు, ఏ కాలంలో వ్రాయబడింది అన్న సంగతిపై ఒక స్పష్టత వంటి వారి భక్తి గుడ్డిగా వెళ్ళిపోతుంది. దాని వలన వాళ్ళు గమ్యం చేరుకుంటారో లేదో కూడా వాళ్ళకి తెలియదు. గమ్యం చేరుకో కానీ మనం అలా కాదు. ఒక దృఢమైన నమ్మకం ఏర్పడింది బైబిల్ అర్థమైన తర్వాత. మనం వెళుతున్న రైట్ వే, మనం వెళుతున్నది రైట్ వే. ఖచ్చితంగా మన గమ్యాన్ని మనం చేరుకోగలమన్న విశ్వాసం మనలో బలపడి అదే వాక్యం యొక్క ప్రత్యేకత. ఎన్నో పాఠాలు విశదీకరించి పాఠాలుగా మన కళ్ళ ముందు పెట్టి నిజంగా మనం ఈ భాగ్యం అనుగ్రహించిన మన తండ్రి జయశేఖర్ గారికి మనం ఎప్పుడు రుణపడింది. ఇక ఈరోజు మనం మాట్లాడుతున్న పాఠం కూడా చాలా మంచి పాఠం, సెన్సేషనల్ టాపిక్. దేవుని పారదైస్. మన పారదైస్ గురించి మనం విన్నాం, అది ఎక్కడుందో కూడా మనకు తెలుసు. కానీ దేవుని పారదైస్ ఏమిటి? ఇది అసలు బైబిల్లో ఉందా దేవుని పారదైస్ అని వీళ్ళు చాలా మందికి అనుమానం. బైబిల్లో లేనిది ఎప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ చెప్పదు. ఒకటే గుర్తుంచుకోవాలి, బైబిల్లో లేనిది బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ చెప్పదు. బైబిల్లో ఉన్న దేనినైనా ప్రకటించకుండా దాచదు. ఇది మన సిద్ధాంతం, ఇది మన నినాదం. ఇక దేవుని పరదైసు అన్న ఈ పదం ఎక్కడుంది బైబిల్లో అంటే శుద్ధ వాక్యంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట వినుగాక. చెవి గలవాడు అంటే ఏదో ఈ కనిపించే ఈ చెవులు అవయవాలు ఉన్నవాడని కాదు. దేవుని మాటను విని దాని ప్రకారం నడిచేవాడిని ఉద్దేశించి చెవి గలవాడు అన్నాడు. చెవి గలవాడంటే మాట విని దాని ప్రకారం నడిచేవాడు. అంటే ఈ మాట ఎవరికి చెబుతున్నాడంటే దేవుని మాటను పాటించే వాళ్ళకి చెబుతున్న మాటే తప్ప విని వదిలేసే వాళ్ళకి కాదు, విని వదిలేసే వారికి కాదు. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుతున్న మాట వినుగాక. ఏంట మాట? జయించువాని దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములను భుజింపనిత్తును అని. ఎక్కడగా దేవుని పరదైసు అంటే మనం పెట్టుకున్న ఈ టైటిల్ చూసారు మన పాఠం. ఈ టైటిల్ ఇదిగో ఈ వాక్య భాగం ఉంది అనమాట. దేవుని పరదైసు. ఏంటి దేవుని పరదైసు? ఎక్కడుంది దేవుని పరదైసు? ఒకవేళ మనం మాట్లాడుకుంటున్న పరదైసునే మళ్ళీ ఇక్కడ దేవుని పరదైసుగా ప్రస్తావించాడా, లేక ఈ పరదైసు ప్రత్యేకమైనదా? ఇది మనం ఆలోచించాలి. ఒకవేళ ప్రత్యేకమైనదైతే అదేంటి, ఎక్కడుంది? ఈ వివరాలు మనం తెలుసుకోవాలి. నిజంగా మిగిలిన నామకార్థ క్రైస్తవులకి ఇవేం అవసరం లేదు. బైబిల్లో ఏది ఉంటే మాకేంటి? ఆ చివరిలో నూనె డబ్బు పట్టుకొని వస్తాం, మాకు ప్రార్థన చేస్తే చాలు. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు. మేము అనుకున్నవి జరిగితే చాలు. ఇది ఇప్పుడున్న సమాజంలో నామకార్థ క్రైస్తవుల బ్రతుకు తీరదు, వాళ్ళ భక్తి తీరదు. కానీ ఒక విషయాన్ని దేవుడు బైబిల్లో వ్రాయించాడు అంటే మనం తెలుసుకొని తీరాలి. అవసరం, అది మనకు అర్థం కావాలి. ఆలోచన చేద్దాం. పిల్లరా, మనము ఇప్పటి వరకు నేర్చుకున్నా, మనం అనుకున్నా, మనం చదువుకున్న పరదైసు అది ఎక్కడుందో మీ అందరికీ తెలుసు. ఎక్కడుంది? పాతాళ లోకములో
ఉంది. ముల్లోకాల మర్మాలు అనే పాఠంలో మీరు స్పష్టంగా తెలుసుకున్నారు. భూమి క్రింద పాతాళ లోకములో పరదైసు అనేది కూడా ఒక భాగం. నీతిమంతులు ఉండే స్థలము, మధ్యలో అగాధము, ఆ తర్వాత వేదనకరమైన స్థలం. లాజరు ధనవంతుల సందర్భంలో కూడా ఈ 3 భాగాలు మీరు చూస్తారు పాతాళంలో. ఏమండి అంటే పాతాళ లోకములో అగ్ని జ్వాలలతో పాటు వేదనకరమైన స్థలముతో పాటు వేదనకరమైన స్థలమును పూర్తిగా ఎదురుగా పరదైసు అనేది ఉంది అని ఇప్పటి వరకు మనం చదువు. ఓకే, ఆ పరదైసులో ఎవరు ఉంటారు? ఎవరుంటారండి? ఎవరు వెళ్ళిపోతున్నారు పరదేశుకి? 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం నుంచి చదువు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశములకు కొనిపోబడెను. క్రీస్తునందున్న ఒక మనుష్యుడు అంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, విశ్వాసం అన్నమాట, నీతిమంతుడు అన్నమాట. అతడు 3వ ఆకాశమునకు కొనిపోబడెను అన్నాడు. ఆకాశం అనగానే లోకము అని మీకు తెలిస్తే, మొదటి ఆకాశముగా పరలోకం పిలువబడింది, 2వ ఆకాశముగా ఈ భూలోకం పిలువబడింది, 3వ ఆకాశముగా పాతాళ లోకం పిలువబడింది. క్రీస్తునందున్న ఒక మనుషుడు ఆ 3వ ఆకాశానికి వెళ్ళాడు. తర్వాత మాట చూడండి, అతను శరీరంతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరం లేక కొనిపోబడినో నేను ఎరుగను, అది దేవుడికి తెలుసు. అటు మనుషుడికి ఎరుగుదును. అలా 3వ ఆకాశంలోనికి వెళ్ళిన ఆ వ్యక్తి ఎక్కడ కొనుక్కోబడ్డాడు? 3వ ఆకాశంలో పరదేశులోనికి. ఏమండి, నేను వెస్ట్ గోదావరి జిల్లా వెళ్ళానండి, పాలకొల్లు వెళ్ళానండి అంటే దాని అర్థం ఏంటండి? నేను వెస్ట్ గోదావరి జిల్లా వెళ్ళానండి, పాలకొల్లు వెళ్ళానండి అన్నాను. నేను అన్నది రైటా రాంగా? రైటే. ఎందుకంటే వెస్ట్ గోదావరిలో పాలకొల్లు అనేది ఒక భాగం, అందుకే అలా మాట్లాడారు, తప్పలేదు. ఇక్కడ 3వ ఆకాశానికి కొనిపోబడ్డాడు అని మాట్లాడాడు. తర్వాత ఏమంటున్నాడు? పరదేశులోనికి. అంటే దాని అర్థం ఏమిటంటే పరదేశు అన్నది 3వ ఆకాశంలో ఉన్నది. ఎవరు కొనిపోబడ్డారంటే క్రీస్తునందు ఉన్న ఒక మనుష్యుడు. అంటే మరణించిన నీతిమంతుల ఆత్మలు పరదేశుకు వెళుతున్నాయి మనకు తెలిసిపోయింది. దావీదు అక్కడికే వెళ్ళాడు, హేబేలు అక్కడికే వెళ్ళాడు, అబ్రహాము అక్కడే ఉన్నాడు, నీతిమంతుడైన లాజరు అక్కడికే వెళ్ళాడు. ఇలాగ నీతిమంతులంతా కూడా పరదేశుకు వెళ్ళిపోతున్నారు. అక్కడ దేవుడేమైనా ఉన్నాడా? దేవుడేమైనా ఉన్నాడా అండి? దేవుడు ఉంటా, దేవుడేమో పరలోకంలో ఉన్నాడు, పరదేశంలో లేడు. దేవుడు పరదేశంలో ఉన్నాడు. యేసుక్రీస్తు తాను ఈ భూమి మీదకి వచ్చిన మొదటి రాకడంలో సిలువ వేయబడిన దినమున వెళ్ళినా మరలా 3వ దినాన్ని ఏం చేసేసాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. అంటే ఈ పరదేశంలో దేవుడు లేడు. మనం మాట్లాడుతున్న పరదేశంలో దేవుడు లేడు. కానీ ఎవరు ఉంటున్నారు? నీతిమంతులు ఉంటున్నారు. ఒకవేళ ఈ పరదేశు గురించి ఏమైనా ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయించాడా అని ఆలోచిస్తే కాదని అర్థం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ దేవుడు ఉండటం లేదు. ఎవరు ఉంటున్నారు? నీతిమంతులే ఉంటున్నారు. అది దేవుడి పరదేశం ఎలా అవుతుంది? ఖచ్చితంగా కాదు. కనుక దేవుడి పరదేశం అయితే ఏమిటో, అది ఎక్కడుందో మనం ప్రత్యేకంగా ఆలోచించవలసినదే. దేవుడి పరదేశం అంటే ఏంటో ఆలోచించాలి, అది ఎక్కడుందో ఆలోచించాలి. ఆలోచించే ముందు కొన్ని విషయాలు మనం పరిగణలోకి తీసుకోవాలి. అసలు ఈ పరదేశం అంటే ఏంటి? దానికి ఏమైనా ఒక ప్రత్యేకత ఉందా? దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? ఇది మనం తెలుసుకోవాలి. ప్రియులారా, పరదేశు అన్న ఈ పదాన్ని బైబిల్లో కాకుండా బయట మీరు ఎక్కడైనా చూసినట్లుగా కానీ, విన్నట్లుగా కానీ, అన్నట్లుగా కానీ మీకు జ్ఞాపకం ఉందా? పరదేశు అన్న ఈ పదాన్ని బైబిల్లో కాకుండా ఎక్కడైనా బయట చూసిన జ్ఞాపకం ఉందా? మేము చూసామన్న వాళ్ళు చేయొద్దు. బయట
పోనీ మేము విన్నామండి బయట, బైబిల్లో కాకుండా ప్రసంగాల్లో కాకుండా బయట విన్నాం అన్నవాడు. పోనీ మేము అన్నామండి, ఓకే నేను చెప్తాను జాగ్రత్తగా మీరు. సికింద్రాబాద్లో రైల్వే స్టేషన్ దగ్గరనే ఆ దగ్గరలో ఒక హోటల్ ఉంటుందండి. ఆ హోటల్ పేరు ఏంటి తెలుసా? హోటల్ ప్యారడైజ్. ఏంటండి? హోటల్ ప్యారడైజ్. ప్యారడైజ్ అంటే తెలుగులో పరదైసు. బైబిల్లో మనం చదువుకున్న ఈ పరదైసు అనే ఈ పదం బయట లోకంలో ఉన్న వాళ్ళు కూడా వాడుకుంటున్నారు. ఒక హోటల్ వాడు హోటల్కు పారడైస్ అని పేరు పెట్టారు. ఇంకా ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎక్కడెక్కడ చూశారని జ్ఞాపకం రావాలి. కొన్ని విల్లాస్ హౌస్లు కట్టుకున్నప్పుడు ఆ విల్లాలకు కూడా కొంతమంది ప్యారడైజ్ అని పేరు పెట్టుకుంటారు. ఇంకా ఇంకా అప్పుడప్పుడు మనం కూడా ఈ పదాన్ని వాడుతుంటాం. ఎప్పుడో తెలుసా? ఫస్ట్ టైం ఎవరైనా మన ఇంటికి వచ్చాను, ఫ్రెండ్స్ కావచ్చు, తెలిసిన వాళ్ళు కావచ్చు, బంధువులు కావచ్చు, ఇలా రోజు పెట్టి వెల్కమ్ టు అవర్ లిటిల్ ప్యారడైజ్ అంటే మన ఇంటిని మనం ఏమంటున్నాం? వెల్కమ్ టు అవర్ లిటిల్ ప్యారడైజ్ అంటే మా ఇల్లు కూడా పరదైసే అంటున్నాం. బైబిల్లో మనం మాట్లాడుకున్న ఈ పరదైస్ అనే పదం బయట వాళ్ళు ఎందుకు వాడుకుంటున్నారు అంటే దీనికి ఏదో అర్థం ఉంది. వాళ్ళు కూడా వాడుకుంటున్నారంటే దానికి ఏదో అర్థం ఉంది. ఏంటి అర్థం? పరదైస్ అంటే ఏంటి? దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? బయట వాళ్ళు కూడా దాన్ని ఎందుకు అలా వాడుకుంటున్నారు? దాని అర్థం ఏంటో మనం ఆలోచిస్తే దేవుని పరదైస్ ఎక్కడుందో, దాని ఏమై ఉంటుందో మనం ఆలోచించడానికి కొన్ని అవకాశాలు మనకు వస్తాయి. ఎందుకంటే పరదైస్ అంటే ఏంటి? దానికి ఉన్న ప్రత్యేకత ఏంటి? దానికి ఉన్న అర్థం ఏంటి అని ఆలోచిస్తే యెషయా గ్రంథం 57వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుదాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము మొదటి వచనం నుంచి. నీతిమంతులు నశించుట చూసి ఎవరునూ దానిని మనస్సులో పెట్టరు. అంతే కదా? నీతిమంతులు చనిపోయినా అందరూ చనిపోయినట్టు చనిపోయారన్న ఆలోచనే తప్ప ఒక నీతిమంతుడు చనిపోతే ఏమవుతాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, అతని తర్వాత స్థితి ఏంటో మనసు పెట్టేవాళ్ళు ఎవరున్నారంటే లోకంలో అవ్వలేదు. భక్తుడు అంటున్నాడు, నీతిమంతులు నశించుట చూచి ఎవరు కూడా మనసులో పెట్టి ఆలోచించట్లేదు. భక్తులైన వాళ్ళు తీసుకొని పోబడుచున్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారని ఎవరికి? నీతిమంతుడు చనిపోతే అసలు మనం ఆలోచించవలసింది ఏమిటో తెలుసా? కీడు అనేది చూడకుండా ఒక నీతిమంతుడు చనిపోయాడు. అలా ఎవరికి తోచటం లేదు. చచ్చిపోయాడు, సమాధి చేయాలి, ఇంతవరకు ఆలోచిస్తున్నారు. కీడు చూడకుండా. ఏ కీడు? ఈ భూమి మీద ఇంకా ఏ కీడు ఉందో దాన్ని చూడడు. మరణించిన తర్వాత ఉంది అసలైన కీడు. ఏంటా కీడు? భయంకరమైన వేదనకరమైన స్థానం. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుతున్నారు అని ఎవరికి తోచదు. వారు విశ్రాంతిలో ప్రవేశిస్తున్నారు. మనం ముందు చదువుకున్న భాగాలలో నీతిమంతులైన వారు పరదైసులో ప్రవేశిస్తున్నారని చదువుకున్నాం. కానీ ఈ వాక్య భాగంలో భక్తుడు అంటున్నాడు, వారు విశ్రాంతిలో ప్రవేశించుతున్నారు అన్నాడు. అంటే పరదైసులో ఏముంటుందన్నమాట? విశ్రాంతి. పరదైసులో విశ్రాంతి ఉంటుంది. అందుకే భక్తుడు అంటున్నాడు, పరదైసులో ప్రవేశించడము అంటే విశ్రాంతిలో ప్రవేశించడమే. పరదైసులోనికి వెళ్ళడం అంటే విశ్రాంతిలోనికి వెళ్ళడమే. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. అంతటా ఇప్పటి నుండి ప్రభువు నందు మృతి నందు మృతులు ధన్యులు అని వ్రాయమంటున్నాడు. నిజంగా మంచి మాట్లాడుతున్నాడు. మనము మృతులము. మ్యాన్ ఈజ్ మార్టల్ అంటాడు ఇంగ్లీష్లో. ఈ భూమి మీద ప్రతి మనిషికి మరణం ఉంది కనుక మనుషుల్ని ఏమంటున్నాడు దేవుడు? మృతులు. మరణం ఉన్నవారు, మరణం పొందేవారు. మ్యాన్ ఈజ్ మార్టల్. ఏదో ఒక రోజు మరణం వస్తుంది.
అది రోడ్డుకి మీద లారీ కింద చిక్కి కుక్కలా చచ్చిపోతావా? లేదు, మంచాన పడి పురుగులు పడి అందరి చేత అసహించుకోబడి ఏసరించబడి చచ్చిపోతావా? లేదు, కరెంటు తీగలకు పట్టి కాటిలో చచ్చిపోతావా? లేదు, సమస్యల వలయంలో చిక్కుకొని నీకు నువ్వే సూసైడ్ చేసుకుంటావా? మరణం ఏ రూపంగానే వస్తుంది. కానీ ఏమంటున్నాడు తెలుసా? ప్రభువు నందుండి మృతులు. అంటే దేవుని యందు బ్రతుకుతున్నందుకు దేవుని కొరకు చావడం, దేవుని పనిలో చావడం, దేవుని సువార్త కొరకు చచ్చిపోవడం. ఏమంటున్నాడు? ప్రభువు నందు మృతులైన వారు ధన్యులని వ్రాయము. ఒక స్వరం అట పరలోకం నుండి యోహాను గారికి చెబుతుంది, నిజమే, వారు తమ ప్రయాసములు మాని, అంటే క్రీస్తునందుండి దేవుని కొరకు చనిపోయిన వారు ఏమయ్యారు అంటే ఎక్కడికి వెళ్ళారంటే ఇక్కడ కూడా ఏమంటున్నాడు? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతిలోనికి వెళ్ళారు. 57వ యెషయా గ్రంథం 57వ అధ్యాయంలోను వారు విశ్రాంతిలోకి వెళుతున్నారని రాసి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనంలోను వారు విశ్రాంతిలోనికి వెళుతున్నారు అని రాసి. అంటే పరదైసులోనికి ప్రవేశించడం అంటే విశ్రాంతిలోనికి వెళ్ళడమే. అంటే దాని అర్థం పరదైసు అంటే విశ్రాంతి, విశ్రాంతి అంటేనే పరదైసు అంటే విశ్రాంతి, విశ్రాంతి అంటే పరదైసు. ఏంటండి విశ్రాంతి అంత గొప్పదా? ఎందుకంటే ఏదో ఆ విశ్రాంతిలోకి వెళ్ళిన వాళ్ళు ధన్యులు అంటున్నాడు ఏంటి? పైగా భక్తుడు కూడా నిజమే, వాళ్ళు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు, వాడి ధన్యులు, నిజమే అంటున్నాడు. వారు ధన్యులు అన్నందుకు నిజమే. ఏమండి విశ్రాంతి పొందితేనే ధన్యులు అంటున్నాడు ఏంటి? పరదేశంలో ఉన్న విశ్రాంతి అంత గొప్పదా? అవునండి. ఈ భూమి మీద మనం చూడని విశ్రాంతి అక్కడ ఉంటుంది. మనం చూసిన విశ్రాంతి ఏమో. ఈ భూమి మీద కూడా కష్టపడిన వాడికి విశ్రాంతి విలువ తెలుస్తుంది. ఈ భూమి మీద కూడా కష్టపడిన వాడికి, ఏ కష్టం లేని వాడికి విశ్రాంతి విలువ అర్థమవుతుందా? కొంతమంది లారీ డ్రైవర్లు ఉంటారండి, ఇక్కడ నుంచి కలకత్తానో, లేదంటే ఇక్కడ నుంచి బొంబాయో, లేదంటే ఇక్కడ నుంచి చెన్నై, వాళ్ళు పచ్చిసరుకు వేసుకెళ్ళారు. పచ్చిసరుకు అంటే ఆకుకూరలు కావచ్చు, టమాటాలు కావచ్చు, కాయగూరలు కావచ్చు, ఏదైనా కావచ్చు. వాళ్ళు ఆగకూడదు. చేప కావచ్చు, రొయ్యలు కావచ్చు, వాళ్ళు ఆగడానికి వీల్లేదు. ఆగితే ఏమవుతుంది? సరిగ్గా పాడైపోతుంది, డ్యామేజ్ అయిపోతుంది. కనుక వాళ్ళు కంటిన్యూగా లారీ డ్రైవ్ చేసుకుంటూనే వెళ్తారు. 2 రోజులు 3 రోజులు ఆయన కంటిన్యూ చేసుకుంటారు. అలా మళ్ళా అక్కడి నుంచి ఏదో ఒక లోటుతో రావాలి. ఖాళీగా వచ్చాడు అనుకోండి, ఇటు నుంచి వెళ్ళినందుకు వచ్చిన లాభం అటు నుంచి వచ్చినందుకు పోతుంది. కనుక ఇటు నుంచి వెళ్ళిన వాడు అటు నుంచి కూడా లోటుతోనే రావాలి. ఇలా కంటిన్యూగా వారం రోజులు నిద్ర లేకుండా వచ్చిన ఒక డ్రైవర్ పరిస్థితి ఏంటంటే, ఇంటికి వెళ్ళగానే ముందు స్నానానికి నీళ్ళు పెట్టేస్తుంది వారే, తర్వాత భోజనం పెడుతుంది, తర్వాత అసలు విశ్రాంతి తీసుకోవడానికి ఏర్పాట్లు చేస్తుంది. తను బయటకు వెళ్ళి కూర్చుంటుంది, డిస్టర్బ్ చేయదు. పిల్లలు బయట ఆడుకోమని చెప్తుంది. ఆ టైంలో ఎవరైనా వచ్చినా, సారీ అండి మా ఆయన నిద్రపోతున్నారు, మీరు తర్వాత రండి లేదా రేపు. ప్రయాసపడి వారం రోజుల పాటు నిద్ర లేకుండా వచ్చిన ఒక డ్రైవర్కి విశ్రాంతి విలువ తెలుస్తుంది. పగలు లేదు, రాత్రి లేదు, ఖాళీ లేకుండా నిద్రపోయేవాడికి విశ్రాంతి విలువ తెలుస్తుంది. ఏ పని లేనివాడికి విశ్రాంతి. దేవుని కోసం ప్రయాసపడిన వాడికి ఉన్న విశ్రాంతి ఏంటో పరదేశంలోకి వెళ్తే అర్థమవుతుంది. అక్కడ అర్థమవుతుంది విశ్రాంతి అంటే. పైగా ఆ విశ్రాంతిలోనికి వెళ్ళిన వాడు ధన్యుడు అన్నాడంటే ఎంత గొప్ప విశ్రాంతి ఉందో మీరు ఆలోచించాలి. అంటే పరదైసు అనగానే ఏం గుర్తుకు రావాలి వెంటనే? విశ్రాంతి. ఏమండి ఇప్పుడు ఒక హోటల్ వాడు పరదైసు అని తన హోటల్కి ఎందుకు పేరు పెట్టాడో అర్థమైందా? మీరు ఎంతో టెన్షన్స్తో, ఎన్నో సమస్యల్లో మీరు వస్తూ ఉన్నారు, కాసేపు మా హోటల్కి రండి, రిలాక్స్ అవ్వాలి. మా హోటల్కి వస్తే మీకు ఏం దొరుకుతుంది? అందుకు పెట్టాడు హోటల్ ప్యారడైజ్. కాసేపు మా హోటల్కి వస్తే మీరు అంతా రిలాక్స్ అయిపోతారు. అది వాళ్ళ ఉద్దేశం. ఆ భావం వచ్చేలా హోటల్కి ఆ పేరు పెట్టాడు. ఇకపోతే మన ఇంటికి పేరు పెట్టుకున్నాం కదా, మనం వెళ్ళా పేరు పెట్టుకున్నాం ప్యారడైజ్. దాని అర్థం కూడా అదేనండి.
మనం కూడా బయట ఎంతో కష్టపడి తిరిగి సమస్యలతో ఇంటికి వస్తే మనకు విశ్రాంతికి చేరుకోవడం ఈ భూమి మీద మన ఇల్లే. ఎవరు ఎంత కష్టపడినా ఇంటికే వస్తారా, ఇంకెక్కడికైనా వెళ్తారా? ఎక్కడికైనా వెళ్ళనివ్వండి, ఏ కష్టమైనా చేయనివ్వండి, వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకోవాలంటే అందరికి గుర్తొచ్చేది ఇల్లే. ఇంటికి వచ్చేస్తాం. ఒక్కొక్కడైతే ఇల్లే కదా స్వర్గసీమ అంటాడు. ఏంటంటే ఇల్లు నీ ఇంటికి పారదైస్ అని పేరు పెట్టినా, హోటల్కు పారదైస్ అని పేరు పెట్టినా, ఎందుకు పేరు పెట్టావంటే అక్కడ నీకు విశ్రాంతి లభిస్తుంది కనుక. అక్కడ నీకు విశ్రాంతి లభిస్తుంది కనుక. ఇప్పుడు దేవుని పారదైసు అన్నాడు అంటే దాని అర్థం ఏంటి? దేవుడు విశ్రాంతి తీసుకునే స్థలం అన్నమాట అది. నీ పారదైసులో నీకు విశ్రాంతి ఉంది, దేవుని పారదైసులో దేవునికి విశ్రాంతి ఉందన్నమాట. అంటే దేవుడు విశ్రాంతి తీసుకోవడానికి ఒక స్థలాన్ని ఏదో ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడో ఒక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవడం ఎందుకండి? మనమే పరలోకం వెళ్ళిపోవాలనుకుంటున్నాం కదా. ఆయన ఆల్రెడీ పరలోకంలో ఉన్నాడు కదా. ఆల్రెడీ పరలోకంలో ఉన్న ఆయన మళ్ళీ ప్రత్యేకంగా విశ్రాంతి కోసం ఇంకొక స్థలాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి? మీకు డౌట్ రావచ్చు, ఏమండి దేవుడు పరలోకంలోనే ఉన్నాడు, కానీ వాస్తవానికి పరలోకంలో ఉన్న దేవుడికి విశ్రాంతి ఉందా? వాక్యమును ఆలోచించి మీరు చెప్పండి, ఉందా? ఇప్పటికీ సృష్టిని నడిపిస్తూనే ఉన్నాడు, ఋతువులను రప్పిస్తూనే ఉన్నాడు, సూర్యుడిని తిప్పుతూనే ఉన్నాడు, భూమిని తిప్పుతూనే ఉన్నాడు. ఇదొక శ్రమ అయితే దీనికి 100 రెట్ల శ్రమ ఏంటో తెలుసా? అవిధేయుల ఎదురాడు ప్రజలు ఎప్పుడు మారతారా అని కునుకక నిద్రపోక మనుషుల విషయమై ప్రతి క్షణం చింతిస్తూ ఆయన టెన్షన్ పడుతున్నాడా, రిలాక్స్ గా ఉన్నాడా? మీరే చెప్పండి. పరలోకంలో ఉన్నాడే కానీ ఆయనకు టెన్షన్ ఉంది, విశ్రాంతి లేదు, అసహనంతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. ఏమంటే విశ్రాంతి అంటే కేవలం శరీరానికి సంబంధించింది అనుకోకండి. శరీరం అలసిపోతే కావలసిన విశ్రాంతి చిన్నదే, కానీ మనసు అలసిపోతే మనసు వేదాలతో నిండిపోతుంది. ఇప్పుడు దేవుడికి ఏ రిలాక్సేషన్ కావాలి? శరీర సంబంధమైనదా? ఆయన మనసుకు రిలాక్సేషన్ కావాలి. అంటే పరలోకములో ఉన్న తనకు దక్కని విశ్రాంతి ఎక్కడో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతానికి వెళ్తే ఆయన రిలాక్స్, అక్కడికి వెళ్తే ఆయన విశ్రాంతి దొరుకుతుందట, మానసికంగా విశ్రాంతి దొరుకుతుందట. నిజమంటే నిజమేనండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తెలుసు, వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ పులివెందులో ఇల్లు ఉంది, కడపలో ఇల్లు ఉంది, హైదరాబాద్లో ఇల్లు ఉంది, బెంగళూరులో ఇల్లు ఉంది. కానీ ఆయనకి ఇష్టమైన ప్లేస్ లో మళ్ళీ ఫామ్ హౌస్ కట్టుకున్నాడండి. ఆయనకి ఇష్టమైన ప్లేస్ ఇడుపుల్లపాయ. ఇల్లు ఆల్రెడీ ఉంది కదా, మళ్ళీ ఫామ్ హౌస్ ఎందుకు? ఇంటిలో లేని రెస్ట్, ఇంట్లో దొరకని విశ్రాంతి ఎక్కడ దొరుకుతుంది? ఫామ్ హౌస్. డబ్బున్న వాళ్ళు అలాగే కట్టుకుంటారు. ఆల్రెడీ ఇల్లున్నా అప్పుడు రిలాక్స్ అవ్వడానికి ఎక్కడికి వెళ్తారు? ఫామ్ హౌస్. అంటే పరలోకం అనేది దేవుడికున్నా ఇక్కడ లేని విశ్రాంతి, ఇక్కడ పొందని దొరకని విశ్రాంతి ఆయనకు దొరికే మరొక స్థలం ఉంది. అదే ఆయన ఫామ్ హౌస్, అదే ఆయన పరదైస్. నిజమంటే నిజమే. ఎంతకి ఏంటి ఆ పరదైస్? ఎక్కడుంది ఆ పరదైస్? ఏదో సినిమాలలోనూ కథల్లోనూ చూపించినట్టుగా అదట దేవలోకం. దేవలోకం నుంచి ఇంద్రుడి కుమార్తె ఇంద్రజ భూమి మీదకి వచ్చేసిందట. అది కూడా హిమాలయాలను చూడడానికి వచ్చిందట. ఇక్కడికి వచ్చి జలకాలాడిపోయి ఉంగరం పోగొట్టుకుందట, అంగుళి. నాకు అర్థమైతే అదండి, మనుష్యలోకం కంటే దేవలోకం అందంగా ఉండాలి, అంతే కదా? దేవలోకం బాగుంటుందా, మనుష్యలోకం బాగుంటుందా? ఈవిడ భూలోకాన్ని చూడడానికి అక్కడి నుంచి ఇక్కడ రావడం ఏంటి అంటే దీనికంటే అధ్వానంగా ఉందా? అని కథలో మీ ఊరాయన హీరో, అర్థమైపోయింది కదా, వదలదు. ఇలాంటి కథలు ఒకవేళ కొంపదీసి దేవుడు అలాగా హిమాలయాల్లోని వింధ్య పర్వతాల్లో తన విశ్రాంతి స్థలం ఏర్పాటు చేసుకున్నాడా? బైబిల్ చెప్పాలండి, బైబిల్ నుంచి మనం ఆలోచించాలి.
పరలోకములో కూడా తనకు దొరకని ఆ విశ్రాంతినిచ్చే ఆ పరదైసు ఎక్కడుంది? ఆయన విశ్రాంతినిచ్చే ఆ పరదైసు ఎక్కడుంది? ఆయన విశ్రాంతి ఎక్కడా? లేఖనాలను ఆలోచిస్తూ ముందుకు వెళ్తుంటే అక్కడ ఒక క్లూ ఇచ్చాడు చూడండి. అదే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం ఆ వచనంలోనే ఒక క్లూ ఇచ్చాడు. ఆ పరదేశం ఎక్కడుందో, ఎంతకి ఏదా పరదేశం మనం అర్థం చేసుకోవడానికి ఒక క్లూ 7వ వచనంలోనే ఉంది. చెవి గలవాడు ఆత్మ సంగములతో చెబుతున్న మాట వినను గాక, జయించు వానికి దేవుని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములు. దేవుని పరదేశంలో ఏముందట? జీవ వృక్షము. దేవుని పరదేశం జీవ వృక్షము. అమ్మయ్య, దేవుని పరదేశం ఎక్కడుందో కనిపెట్టడానికి ఒక క్లూ దొరికింది. ఏంట క్లూ అంటే ఆ దేవుని పరదేశంలో జీవ వృక్షం ఉందని రాశాడు. ఆ దేవుని పరదేశంలో జీవ వృక్షం ఉందని రాశాడు. జీవ వృక్షం అంటే మరి వృక్షం లాంటిది కదండి. ఎక్కడ పడితే అక్కడ ఉండదు, అది ఒక్కటే ఉంటుంది. జీవవృక్షం అంటే అంచెట్లాగా కాదు. కనుక ఎక్కడో ఒకచోటే ఉండేది. ఈ జీవవృక్షం ఎక్కడుందో ఖచ్చితంగా ఆ ప్లేసే దేవుని పరదేశం ఉండాలి. ఎందుకంటే దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలాలు మనకు భుజింపనుతున్నాం అన్నాడంటే ఆ దేవుని పరదేశంలో జీవవృక్షం ఉంది, దానికి ఫలాలు ఉన్నాయి. ఆ ఫలాలు మనకిస్తానంటున్నాడు జయించు వారికి. కనుక ఇప్పుడు జీవవృక్షం ఎక్కడ ఉంది అని వెతుకుతూ పరిశోధన ప్రారంభిస్తే మనకు జీవవృక్షం ఉన్న చోటు దొరికిందో, ఎక్కడ దొరుకుతుందో ఆ చోటే దేవుని పరదేశం. ఫిక్స్ అయిపోవచ్చు, కన్ఫర్మ్ అయిపోవచ్చు. ఇది చదువుతుంటే మనకి ఎక్కడో జీవవృక్షం గురించి ఎక్కడో ఇంతకుముందు చదివినట్టు జ్ఞాపకం వస్తుంది కదా. మీకు ఏమైనా జ్ఞాపకం వచ్చిందా? వెరీ గుడ్. ఏదేను తోటలో మంచి చెడ్డలు తెలియచ్చు చెట్టుతో పాటు దేవుడి చెట్టును వేశాడు. అంటే ఏదేనులో జీవవృక్షం ఉంది. ఉపదేశి ఏదైనా తోటే దేవుని పరదేశం అంటున్నాడా ఏంటి? అలా కూడా ఆలోచిద్దాం. ఒకవేళ దేవుని పరదేశం అంటే జీవవృక్షం ఉన్న చోట అన్నాం. జీవవృక్షం ఉన్న చోటు ఇది ఎక్కడ ఉంది అంటే ఏదైనా తోట. ఒకవేళ ఏదైనా తోట ఏమైనా దేవుని పరదేశా అని ఆలోచిద్దాం. రైట్. ఇప్పుడు ఏదైనా తోట ఉందా? ఉందా అండి? ఏమైపోయింది? ఉండాలి కదా, బైబిల్లో చెప్పింది ఉండాలి కదా. ఏమైపోయింది? లేదంటే నిజమంటే ఏమైపోయిందంటే నోవహు కాలంలో కురిసిన ప్రచండమైన వర్షానికి సుమారు 150 దినాలు ఈ భూమి మీద ఉన్న మహాపర్వతాలను కూడా ముంచేసినన్ని నీళ్లు నిలబడ్డాయి. ఎన్ని దినాలు? 150 దినాలు పైగా. ఏమన్నా అన్ని దినాలు నీళ్లు నిలబడితే చెట్లు ఉంటాయా, చస్తాయా? అప్పుడప్పుడు వరదలు వచ్చినప్పుడు పంట పొలాలు మునిగిపోతాయి. ఏదో ఒక 4-5 అడుగులు నీళ్లు నిలబడితేనే అక్కడ ఉన్న పంట అంతా కులిపోయి ఎండిపోయినట్టు అయిపోతుంది. ఏదో ఒక 10 రోజులు నీళ్లు నిలబడితేనే పంట అంతా నాశనం అవుతున్నప్పుడు మహాపర్వతాలు మునిగిపోయేంత నీరు 150 దినాలు నిలిచిందంటే అసలు భూమి మీద వృక్షాలు ఉన్నాయంటారా? పోయాయి. ఏదైనా తోట పోయింది, అందులో వృక్షాలు పోయాయి, అందులో జీవవృక్షం కూడా. కనుక ఇప్పుడు ఏదైనా అనే ప్రాంతంలో తోట లేదు, ఆ తోటలో జీవవృక్షము లేదు. కనుక ఇప్పుడు మనం అనుకుంటున్న ఏదైనా తోట దేవుని పరదేశం కాదు. ఎందుకంటే దేవుని పరదేశం అనే దాంట్లో ఎప్పటికీ జీవవృక్షం ఉంది, ఉందని ఆయన చెప్తున్నాడు. దాని ఫలాలు మనకి ఇస్తానంటున్నాడు. మరి ఏదైనా ప్రాంతంలో చూస్తే అసలు తోట లేదు, చెట్టు లేదు. కాబట్టి దేవుని పరదేశం ఏదైనా తోట అయ్యే ప్రసక్తే లేదు. సో దేవుని పరదేశం ఏదో కనిపెట్టడానికి ఉన్న ఒకే ఒక ఆధారం జీవవృక్షం అయితే, ఒకనాడు ఏదేనులో కనబడిన ఆ జీవవృక్షం ఇప్పుడు ఎక్కడో ఆ ప్లేస్ ను పట్టేస్తే అదే దేవుని పరదేశం. ఎక్కడ వెతుకుదాం? హిమాలయాల్లో, విద్య పర్వతాల్లో, ఆల్పు పర్వతాల్లో, ఎక్కడ? భూమి మీద ఎక్కడ వెతకూడదు, లేఖనాలలోనే వెతకాలి. అలా లేఖనాలను పరిశోధిస్తూ ముందుకు సాగితే 22వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం చదువు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం.
ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనం నుంచి, స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది. జీవనదుల గురించి మనకు తెలుసు. జీవనదులు చదువుకున్నాము. జీవనదులు అంటే గంగా, యమున, బ్రహ్మపుత్ర. ఎందుకు జీవనదులు అంటారు చెప్పండి? వాటిని నిత్యము ప్రవహిస్తున్నాయి కనుక జీవనదులు. మరి వర్షాధారిత నదులు అంటే కృష్ణ, గోదావరి ఇలాంటివన్నీ కూడా వర్షాధారిత నదులు. ఇక్కడ మాట్లాడుతున్నది జీవనదుల గురించి కాదు, జీవజలములతో నిండిన నది. ఆ నదట స్ఫటికం వల్ల మెరుస్తుందట. నీళ్ళు ఎలా మెరుస్తున్నాయట? స్ఫటికం అంటే ఏమంటే వజ్రం కూడా స్ఫటికమేంటి? వజ్రం ఏంటి? స్ఫటికం స్టోన్. అది వజ్రం ఎలా మెరుస్తుందో ఆ జలాలు అలా మెరుస్తున్నాయట. స్ఫటికము వలె మెరియునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజు వీధి మధ్యన ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను. అమ్మయ్య, జీవవృక్షం ఉన్న ఒక చోటు దొరికింది మనకి. ఏంటా చోటు? మళ్ళీ చదువుదామా? ఏ చోటు అని చెప్పాడు? స్ఫటికము వలె మెరిగినట్టు జీవజలముల నది దేవుని యొక్క గొర్రె పిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి ఆ పట్టణపు రాజు వీధి మధ్య ప్రవహించుట దేవదూత నాకు చూపెను. ఆ పట్టణం అన్నాడు. ఏదో ఒక పట్టణం ఉంది. ఆ పట్టణంలో దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఉంది. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం మధ్య నుంచి జీవ జలములతో నిండిన నది ఒకటి ప్రవహిస్తుంది. ఆ నది పట్టణంలో ప్రవహిస్తుంది. ఆ నది ఈ ప్రక్క ఆ ప్రక్క జీవవృక్షం ఉంది అన్నాడు. అమ్మయ్య, దేవుని పరదేశంలో జీవవృక్షం ఉంది అన్న మాటను బట్టి చూస్తే ఇక్కడ ఏదో పట్టణం గురించి చెప్పాడు. ఆ పట్టణంలో నది ఒకటి ఎడుతుందట. ఆ నదికి ప్రక్క ఆ ప్రక్క జీవవృక్షాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ పట్టణం ఏది తెలుసుకుంటే నాకు ఆన్సర్ దొరికినట్టే. ఇంతకీ ఏ పట్టణం అది? ఆ పట్టణం అన్నాడు. ఏ పట్టణం? ఖచ్చితంగా దీని వివరం ఏదో పైన చెప్పుకుండాలి. పైన చెప్పకుండా ఆ పట్టణం అక్కడ ఏమంటే నేను ఏదో ఒక వ్యక్తి పేరు చెప్పాలండి. ఉదాహరణకు శేఖర్. శేఖర్ గురించి చెప్పేటప్పుడు శేఖర్ పాలకొల్లు, భీమవరం ప్రిన్సిపల్, ఆయన పోలపల్లిలో కూడా ప్రకటిస్తాం. ఆయన మన ఎవరి గురించి మీరు వెంటనే ఎలా చెప్పగలిగారు శేఖర్ గురించి అని? ముందు మాట్లాడేటప్పుడు నేను ఆయన పేరు చెప్పాను. ఆయన అని అన్నప్పుడు నేను ఎవరి ఉద్దేశించి మాట్లాడుతున్నా మీకు అర్థమవుతుంది. దీన్నే తెలుగు ఛందస్సులో నామవాచకం సర్వనామం. ముందు నామవాచకం వాడిన తర్వాత ఖచ్చితంగా సర్వనామం వాడతాం. నౌన్ ప్రొనౌన్. ఇక్కడ ఆ పట్టణము అని అంటున్నాడంటే ఖచ్చితంగా ఆ పట్టణము గురించిన వివరణ ముందిచ్చాడు కనుక ఆ పట్టణం అంటున్నాడు. చూద్దాం ఏ పట్టణం గురించి చెప్పాడు ఈ మాటలో. ఏ పట్టణం గురించి చదువుదాం. 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 2వ వచనం నుంచి. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం. అమ్మాయ, ఆ పట్టణం ఏదో ఒకటి చెప్పాడు. నూతనమైన యెరూషలేము అని పరిశుద్ధ పట్టణం అట. ఏ పట్టణం అది? నూతనమైన యెరూషలేము అని పరిశుద్ధ పట్టణం. నూతనమైన యెరూషలేము అంటే భూమి మీద ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో ఒక యెరూషలేము ఉంది. అది కాదండి, అది పాతది. పాత యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడా? నూతనమైన యెరూషలేము గురించి మాట్లాడుతున్నాడా? చాలా మంది పాత యెరూషలేము ఏదో పవిత్ర స్థలం అని పవిత్ర యాత్ర పేరుతో అక్కడికి వెళ్తుంటారు. నిజం చెప్పనా? యెరూషలేము యాత్రలు చేయకండి, వేస్ట్. అసలు అది పరిశుద్ధ స్థలమే కాదు. ఇంకా చెప్పాలంటే మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు దాన్ని శపించాడు. నువ్వు సర్వనాశనం అయిపోతావురా అని ఒక తల్లి కొడుకుని అందనుకోండి, శాపమా జీవిన? మరి యేసుక్రీస్తు ఏమన్నా దాంతో జ్ఞాపకం చేసుకోండి. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుతూ నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూ ఉండుదానా. కోడి తన పిల్లలను ఎలాగో రెక్కల క్రిందకి చేర్చుకొని అనేక మార్లు నిన్ను నా దగ్గరికి చేర్చుకోవాలని ఉంటుంది కానీ ఈ మాట వినలేదు.
నీ ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరుగకుంటివి గనక నీ పట్టణం నీకు విడవబడి ఉన్నది. నీ పట్టణం నీ పిల్లలతో కూడా ఇది శత్రువులు ముట్టడి వేసి మట్టిలో కలిపేస్తారు అన్నాడా లేదా? మట్టిలో కలిపేస్తారు, మట్టిలో కలిపేస్తారు. యేసు ప్రభు శపించిన నేల. ఈ పిచ్చి క్రైస్తవులు తెలియక పవిత్ర స్థలం అని వెళ్తారు. ఏమో నిజంగా అంత పవిత్ర స్థలం అయితే అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళకి వాక్యం చెప్పాలంటే వెళ్ళడం చూద్దాం. మన దగ్గరికి ఏదో అక్కడికి వెళ్ళి వీడియోలు మాట్లాడి మన దగ్గరికి వచ్చి చూపిస్తారు. ఇది అక్కడైనా ఇలా అక్కడ వాళ్ళకు వాక్యం చెప్పానండి ఆ సమాజంలో వీళ్ళని కూడా పెట్టేస్తారు. ఎందుకంటే యేసుక్రీస్తు గురించి అక్కడ వెళ్ళండి. అసలు అది పవిత్ర స్థలం కాదు. ఆయన మాట్లాడుతున్నది కొత్త యెరూషలేము గురించి. కొత్తది అంటే ఆ పాత యెరూషలేము పక్కన ఇంకో కొత్త యెరూషలేము డెవలప్ అయిందండి. పాలకులు కొత్త పాలకులు, పాత నర్సాపురం కొత్త నర్సాపురం, పాత భీమవరం కొత్త భీమవరం, కొత్త టౌన్ పాత టౌన్. ఆ విధంగా ఇంకో యెరూషలేము భూమి మీద డెవలప్ అయింది అనుకోకండి. కొత్తదంటే ఆ కొత్తది కాదు, కొత్తది. ఎలాగో గ్రహించాలి. నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణం తన భర్త కొరకు అలంకరింపబడినదే. తన భర్త కొరకు అలంకరింపబడిందా? అదేనండి కొత్తదనం. ఈ భూమి మీద ఏ పట్టణానికైనా భర్త ఉంటాడని? పాలకొల్లు పట్టణానికి ఎవరైనా భర్త ఉన్నారా? నర్సాపురం పట్టణానికి ఏమైనా భర్త ఉంటారా? కానీ ఈ పట్టణానికి ఒక భర్త ఉన్నాడు. ఈ పట్టణం పెండ్లి కుమార్తె వల్ల అలంకరింపబడిందట. ఈ భర్త, ఈ పెండ్లి కుమారుడు, ఈ పెండ్లి కుమార్తె, ఈ భాష వినగానే మీకు వెంటనే అర్థమైపోవాలి. ఏంటది? పెండ్లి కుమారుడు ఎవరు? పెండ్లి కుమార్తె ఎవరు? అంటే ఎవరి గురించి మాట్లాడుతున్నట్టు ఇదంతా? ఈ పట్టణం ఎవరన్నమాట అయితే సంఘం. నూతనమైన యెరూషలేము అన్న పరిశుద్ధ పట్టణం అన్న పేరు దేనికి ఉంది? సంఘానికి. ప్రకట హెబ్రీ పత్రిక కూడా చూడండి. సంఘమును పరిశుద్ధ పట్టణం అని అంటున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. ఒకప్పుడు సియోను కొండ, ఒకప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నవాడు ఇప్పుడు ఎక్కడికి వచ్చారో చెప్తున్నాడు. హెబ్రీయులు అంటే ఇశ్రాయేలీలు కదండి. హెబ్రీయులు అంటే ఇశ్రాయేలీలు. వాళ్ళు ఒకప్పుడు ధర్మశాస్త్రంలో ఉన్నారు, సియోను కొండ దగ్గరికి వెళ్ళారు. కానీ ఇప్పుడు ఏం జరిగిందో చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి వచ్చారు? ఇప్పుడైతే సియోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకు, వాళ్ళు ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? సంఘమునకు వచ్చిన వారిని ఉద్దేశించి మాట్లాడుతుంటున్నాడు. ఇప్పుడు మీరు వచ్చింది ఎక్కడికంటే జీవము గల దేవుని పట్టణమునకు, అనగా పరలోకపు యెరూషలేమునకు వచ్చారు. సంఘమునకున్న పేరు క్లియర్ అని చెప్పాడు చూడండి. సంఘమునకున్న పేరు పరలోకపు యెరూషలేము, నూతన యెరూషలేము పట్టణం, జీవము గల దేవుని పట్టణం. సంఘాన్ని జీవము గల దేవుని పట్టణం అన్నారు. నూతన యెరూషలేము అనగానే సంఘం. ఇంకా మీకు బలంగా నడుపుకోవాలి అంటే అదే 22వ అధ్యాయంలో 21వ అధ్యాయంలో 9వ వచనం చూడండి. పట్టణం అంటే సంఘమే, సంఘం అనే పట్టణం అంటున్నాడు అని మీకు ఇంకా బలంగా స్థిరమైపోవాలంటే 9వ వచనం అంతటా ఆ కడపటి 7 తెగుళ్లతో నిండిన 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి, ఇటు రమ్ము, పెండ్లి కుమార్తెను అనగా గొర్రెపిల్ల భార్యను నీకు చూపెదనని చెప్పి. పెండ్లి కుమార్తె, గొర్రెపిల్ల భార్య ఎవరండి? సంఘం. నీకు సంఘమును చూపిస్తాను అంటే పెండ్లి కుమార్తెను, గొర్రెపిల్ల భార్యను నీకు చూపెదనని చెప్పి ఆత్మవశుడమైన నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీదకి తీసుకొని పోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము, దేవుని మహిమ గలదే, పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట. పట్టణం దిగొస్తుంది. అదిగో గొర్రెపిల్ల భార్య, అదిగో పెండ్లి కుమార్తె. అంటే పెండ్లి కుమార్తె, గొర్రెపిల్ల భార్య ఆ పట్టణం. ఇప్పుడు చెప్పండి, 22వ అధ్యాయంలో మొదటి వచనంలో కనబడుతున్న ఆ పట్టణం ఏ పట్టణం? అది సంఘం. ఆ పట్టణం ఏది? సంఘం. సంఘం. ఇప్పుడు చదువుదాం 22వ అధ్యాయం మొదటి వచనం నుంచి. ఇప్పుడు చదువుదాం. స్ఫటికము వలె మెరిగినట్టు జీవజలములన్నది దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం వద్ద నుండి బయలుదేరింది. అంటే సంఘములో ఉన్నట
దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనాలు ఉన్నాయట. మీ సంఘంలో ఉన్నాయా? మీ సంఘంలో దేవుని సింహాసనం ఉందా? మీ సంఘంలో గొర్రెపిల్ల సింహాసనం ఉందా? ఉంది అన్నవాళ్ళు చేయొద్దండి. ఏమంటే దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనాలు ఉండడం అంటే 2 కుర్చీలు వాళ్ళిద్దరికి వేసి కూర్చోబెడతారు అనుకున్నారు. మా చర్చిలో అలా లేదంటే ఒక చర్చిలో ఉంటాయి 3 చర్చిలు 3 చైర్లు ఖాళీ ఉంచుతారు. ఒకటి తండ్రికి, ఒకటి కుమారుడికి, ఒకటి పరిశుద్ధాలు, ఇంకో చైర్ వాళ్ళ అయ్యగారికి. అందులో ఎవరు కూర్చోరు. అలా మా సంఘంలో లేవు కుర్చీలు అనుకుంటున్నారా? సింహాసనం అనగానే అధికారానికి గుర్తు, రాజ్యాధికారానికి గుర్తు. ఇప్పుడు అడుగుతాను డైరెక్ట్, మీ సంఘముపై దేవుని అధికారం ఉందా లేదా? ఉందా అంటే దేవుని సింహాసనం ఉంది. మీ సంఘంపై యేసుక్రీస్తు అధికారం రాజ్యం చేస్తున్నాడా? యేసుక్రీస్తు రాజ్యం చేస్తున్నాడా? మరి సింహాసనం ఉందా లేదా? దేవుని రాజ్యాధికారం, యేసుక్రీస్తు రాజ్యాధికారం సంఘంపై ఉంది. సంఘముపై వీళ్ళిద్దరి పరిపాలన ఉంది. అంటే సంఘములో వీళ్ళిద్దరికి ఏమన్నాయి? సింహాసనాలు ఉన్నాయి. కుర్చీలే కంటికి కనపడి కుర్చీలు వేస్తారు అనుకోకండి. సంఘముపై పరిపాలన, తండ్రి పరిపాలన ఉంది, కుమారుని పరిపాలన ఉంది. అధికారం. ఎస్, ఆ పట్టణంలో తండ్రి యొక్క కుమారుని యొక్క సింహాసనములు ఉన్నాయి అంటే 2 కుర్చీలు ఉంటాయి అనుకోకండి. ఉంది. సంఘములో తండ్రి సింహాసనం ఉంది, కుమారుని సింహాసనం ఉంది. ఆ సింహాసనము మధ్య నుండి స్ఫటికము వలె మెరియునట్టి జీవ జలముల నది ఒకటి బయలుదేరింది. అసలు ఏమంటే మా చర్చిలో నది ఏమి లేదంటే తెలిసి చిన్న కాలువ వేయించుకున్నాడు అనుకుంటున్నారేమో. జీవజలముల నది అన్నాడు. ఏ నది ఇది? జీవజలముల నది ఏంటి? జీవజలముల నది అంటే యోహాను సువార్త. అన్ని వాక్యం ద్వారానే మనం చెప్పుకోవాలి, వాక్యం ద్వారానే చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం నుంచి చదువు. ఏమో వేగంగా చదువు. యోహాను సువార్త 4వ అధ్యాయం 12. ఒకసారి ఏమంటే సమరయ పట్టణంలో ఉన్న యేసుక్రీస్తు వెళుతున్నాడు. దాహం వేసింది. యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఈలోగా సమరయ స్త్రీ వచ్చింది. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నువ్వు దాహానికి ఇవ్వవా అని అడిగాడు. దాహమునికి ఇమ్మని అడిగాడు. అప్పుడు ఆవిడంటుంది, యూదుడవైన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహమునికి ఇమ్మని ఎలా అడుగుతున్నావని ఆయనతో చెప్పి. నిజంగా ఒక్కొక్కసారి పని దొరుకుతుంది భూమి మీద కూడా అండి. ఇప్పుడు ప్రస్తుతం మన కాలంలో కూడా, ప్రస్తుతం మన సమాజంలో అంటరానితనం అని ఒకటి. అంటరానితనం అండ్ ఈ తక్కువ కుల వాళ్ళు, మనం అంటరాని వాళ్ళు, వీళ్ళు మేము ఎక్కువ కులవాళ్ళం. ఇలా ఈ తారతమ్యాల సమాజంలో ఇవి చూస్తుంటే నిజంగా ఎంత ఫూలిష్నెస్, బుద్ధిహీనమైనవి అంటే చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటికండి ఆ ప్రకాశం జిల్లా, కడప జిల్లా పరిసర ప్రాంతాల్లోకి, పల్లెటూరులోకి వెళ్ళిపోతే, తెలంగాణలో కూడా కొన్ని ప్రాంతాల్లోకి వెళ్ళిపోతే ఈ అంటరానితనం అనేది ఇప్పటికుంటుంది. హోటల్ దగ్గరట టీ ఇవ్వాలంటే అందరికి ఇచ్చే గ్లాసులు ఇవ్వరట ఈ దళితులు, అంటరాని వాళ్ళు. వాటికంటే సెపరేట్గా ఏదో సూట్లో చిన్న గ్లాసులు ఇవ్వగలుగుతారు. వాడు ఆ కింద కూర్చొని మళ్ళీ వాళ్ళతో పాటు టేబుల్ మీద కూర్చోకూడదు. టేబుల్ మీద దొర కూర్చుంటాడు, దొర పక్కన ఇటు కూర్చోకూడదు. కింద కూర్చొని గ్లాస్ ఇలా పట్టితే టీ తీసుకొచ్చి అలా ఎత్తుకు వస్తున్నాడు, అంటుకోడు. వాడు అంతా అంటారని వాడు బాగానే జాగ్రత్త పడ్డావు. మరి తర్వాత డబ్బులు ఇస్తాడు. ఎక్కడి నుంచి తీస్తాడు తెలుసా? ఒక్కొక్కడు ముంగిలో చేపెట్టి రాయిలోంచి బయటికి రాస్తాడు. దాన్ని అంటుకోకుండా నీరుగా కలుపుకొని ఫ్రీ అంటాడే చూడండి. దాన్ని మాత్రం అలా తీసి కళ్ళకు అద్దుకొని ఎంత చెమట ఉందో, ఎన్ని క్రిములు ఉన్నాయో, ఏ బ్యాక్టీరియా ఉందో, వైరస్ ఉందో దానికి తెలియదు, ఏ ఫంగస్ ఉందో తెలియదు. బుద్ధిహీనుడు అంటరాని వాడని వాడి బాడీ అంటుకుంటే ఏదో అవుతుంది అనుకుంటున్నాం. మరి వాడి బాడీకి అడిపెట్టి చెమటలో నాన్న అది ఎలా ముద్దు పెట్టుకుంటుందో. బుర్ర ఉందో వాళ్ళకి. ఫూలిష్నెస్. యూదులు కూడా అలాగే ఫీల్ అయ్యేవాళ్ళం. నేను దేవుడు తెలిసిన వాళ్ళం, మాకు ధర్మశాస్త్రం ఉంది, మేము అబ్రహాం పిల్లలం, మిగతా వాళ్ళందరూ మాకు అంటరాని వాళ్ళు, అలా ఫీల్ అయ్యేవాళ్ళు. అలా
అలాంటి వాడు యేసుక్రీస్తు యూదుల్లో నుంచి వచ్చిన వాడు కదండి. వెళ్ళి మంచినీళ్ళు అడిగాడు. అడగగానే అప్పటి వరకు కడుపుమంట ఉంది కదా, మరి యూదులు చూసి కడుపుమంట ఉంది. మమ్మల్ని ఎందుకు అడుగుతావులే, మేము అంటాను వాళ్ళం కదా. అదే ఉద్దేశం. మీరు యూదులు కదా, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నాం, మేము అంటరాని వాళ్ళం కదా, మేము ఇచ్చి నీ తీసుకోరు కదా. అప్పుడు ఆయన అన్నాడు, అమ్మా నిన్ను అడుగుతున్న వాడెవడో నీకు తెలిస్తే నువ్వే ఆయన అడుగుతావు, అప్పుడు ఆయన నీకు జీవజలం ఇస్తాడు. ఏంటి నీ దగ్గర నీ దగ్గర తాడు లేదు, నీ దగ్గర చదువుకోవడానికి ఏ కొండ లేదు, ఏ కడవ లేదు, నువ్వెలా చేదుకుంటావు? నీ దగ్గర తాడే. అయినా నువ్విచ్చి జలాలు తాగిన వాడు తప్పిపోదా? మా తండ్రి యాకోబు కంటే, మన తండ్రి యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా? అప్పుడు యేసుప్రభు ఒక మాట అన్నాడు చూడండి, 13వ వచనం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడు మరలా దప్పికొను, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడు నువ్వు దప్పికొనడు, నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో. వానిలో ఊరడి నీటి బుగ్గ, ఆయన వాక్యం గురించి చెప్తుందంటే, ఆయన వాక్యం గురించి అంటే యేసుక్రీస్తు చెబుతున్న ఆ నీటి బొగ్గ, సంఘములో ఉన్న ఆ జీవజలముల నది వాక్యము. మర్చిపోకూడదు. ఏంటది? స్ఫటికం వలె మెరుస్తుంది అన్నాడు. అవునండి, సువార్తకు ప్రకాశం ఉందని 2 కొరింథీ 4:4 ఉంటుంది. క్రీస్తు మహిమను కనబరుచు సువార్త ప్రకాశము. సువార్తకు ఏముంది? ప్రకాశం. దేవుని వాక్యము ప్రకాశిస్తుంది. అందుకే స్ఫటికం వలె మెరియునట్టి జీవజలములు అంటే వాక్యం దగ్గ మెరిసే వాక్యము నదిలో ప్రవహిస్తుందట. ఎక్కడి నుంచి? దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనము వద్ద నుండి. ఇప్పుడు చెప్పండి, ఏ సంఘములో జీవజలముల నది ఉంది? మీరే చెప్పండి. ఏ సంఘంలో జీవజలముల నది ఉంది? ఈ ప్రపంచంలో ఏ సంఘంలోనైనా రోజుకో పాఠం, పూటకొక పాఠం, వారానికి ఒక పాఠం, బైబిల్ నుంచి విస్తారంగా పాఠాల మీద పాఠాలు, ప్రసంగాల మీద ప్రసంగం ఏ సంఘంలో వస్తాయి చెప్పండి? ఏ సంఘంలో వస్తాయి? 52 ప్రసంగాలతో కూడా పుస్తకం వాడు కొనుక్కొచ్చుకుంటాడు మాస్టర్ గారు. ప్రసంగానికి కిటికీలు బ్రతుకాలం అంతా 52 ప్రసంగాలతో గడిపేస్తాడు. ఏ సంఘంలో చూసిన పాస్టర్ గారు చెప్పకముందే వీళ్ళు ముందు రిఫరెన్స్లు చెప్పేస్తారు. అలా ఎలా చెప్పగలిగారంటే, ఇది నేను 50 ఏళ్ల నుంచి వింటున్నాను. ఒకటే ప్రసంగం. దేవుని సింహాసనము, గొర్రెపిల్ల సింహాసనం ఎక్కడుందో అక్కడ జీవనది ఓటలా ఉదుకుతూ ఉంటుంది. అది ఎక్కడుందో ధైర్యంగా చెప్పనా? 55 ఏళ్ల నుండి జయశాలి గారు వాక్యం చెప్తూనే ఉన్నారు. ఎప్పటికీ చెబుతున్నారు. ఏమిటి? ప్రతి వారం ఏంటంటే కొత్త అంశాలు, కొత్త లెసన్స్, కొత్త పాఠాలు, ఆ ప్రసంగాలు ఏంటి ఊరుతూనే ఉంది ఓట. డాడీ చెబుతూనే ఉన్నారు, ఊరుతూనే ఉంది. ప్రసన్న బాబు గారు చెప్తున్నారు, జాయింట్ డైరెక్టర్స్ ఇంకా వస్తూనే ఉన్నాయి. జాయింట్ డైరెక్టర్ జాన్సన్ గారు చెబుతూనే ఉన్నారు, వస్తూనే ఉన్నాయి. డెప్యూటీ డైరెక్టర్స్ చెబుతూనే ఉన్నారు, కొత్త పాఠాలు వస్తూనే ఉన్నాయి. ఈ రోజు మీరు వింటున్న పాఠం కొత్త పాటనే. ఇక్కడ ఎందుకండి కొత్త పాఠాలు ఉప్పుతున్నాయి? అది వానిలో ఊరడి నీటి బుగ్గ. సంఘములో దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎక్కడుందో అది సంఘం అయితే అక్కడ నుండి జీవజలముల ఓట. ఈ ప్రపంచంలో ఇప్పుడు చెప్పండి, బైబిల్ యూనివర్సిటీ నుంచి వచ్చిన పాఠాల కంటే ఎక్కువ పాఠాలు ఎవరు చెప్పారు? మీరు చెప్పండి. ఎప్పటికీ ఆ పాఠాలు ఊరుతూనే ఉంటాయి. అంటే BOUY ఒక ఊరిడి నీటి బుగ్గ. సంఘం అనేది పట్టణం అయితే, ఆ పట్టణంలో దేవుని గొర్రెపిల్ల యొక్క సింహాసనాలు ఉంటాయి. ఆ సింహాసనం నుంచి ప్రవహిస్తున్న జీవ జలములు అనేది జీవవాక్యం. అది పట్టణంలో ప్రవహిస్తుందట. అంటే సింహాసనం నుండి ఇదిగో ఈ సంఘంలో పట్టణంలో ప్రవహిస్తుంటే ఆ నది పక్కన ఏమున్నాయట? ఆ నది ప్రక్కన ఉన్నాయా? క్రిస్మస్ ట్రీలు పెట్టండి కానీ జీవవృక్షాలు ఏం లేవనుకోకండి. మళ్ళీ చెట్ల గురించి ఎందుకు ఆలోచిస్తారు? జీవజలములు అంటే వాక్యము అన్న అర్థం ఎలా ఉందో, జీవవృక్షం అనగానే దానికి ఒక అర్థం ఉంది. ఆదికాండం 3వ అధ్యాయం 22వ వచనం చదవండి. దాని భావం ఏంటి? జీవవృక్షం అనగానే ఎలా తీసుకోవాలి? దానికి ఒక లక్షణం ఏంటి? ఆదికాండం 3వ అధ్యాయం 22.
అంతటి దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్టు ఆదాము మనలో ఉన్నటువంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తను చెయ్యి చాపి జీవవృక్ష ఫలములను కూడా తీసుకొని తిని నిరంతరము జీవించునేమో, జీవవృక్ష ఫలములను తీసుకొని తిని నిరంతరము జీవించునేమో. అంటే జీవవృక్ష ఫలములు తింటే ఏమవుతుంది? నిరంతరం జీవిస్తారు. అంటే జీవవృక్ష ఫలములు ఏం చేస్తాయన్నమాట? నిరంతరము జీవింపచేస్తాయి. జీవవృక్ష ఫలములు నిరంతరము జీవింపచేస్తాయి. ఇప్పుడు మనలను నిరంతరము జీవింపచేసేవి ఏ ఉన్నాయో అదే జీవవృక్ష ఫలాలు. ఇప్పుడు మనలను నిరంతరము జీవింపచేసేవి ఏ ఉన్నాయో అదే జీవవృక్ష ఫలాలు. ఏమున్నాయి? లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు మీరు వాటిని, అంటే వాక్యము అని ఆ నీటి ప్రవాహము ఒడ్డున మొలచిన ఆ జీవ వృక్ష ఫలాలు మరేవో కదండి, లేఖనములు. లేఖనముల యందు మీకు నిత్య జీవం, ఆ జీవవృక్ష ఫలాలు అదే. మిమ్మల్ని నిరంతరం జీవింపజేసే జీవవృక్ష ఫలాలు అవే. దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఉన్న పట్టణం అది. వాక్యము జీవ నదిలో ప్రవహిస్తున్న ఆ పట్టణము అది. ఆ వాక్యము నుండి వచ్చే ఆ లేఖనములు జీవవృక్ష ఫలాలై మిమ్మల్ని నిరంతరము బ్రతికించే శక్తి కలిగి ఉన్నాయి. అంటే దేవుని పరదైసు అనగా ఇదిగో దేవుని సంఘము. అందులోని జీవవృక్షం ఉంది, అందులోని జీవనది ఉంది, అందులోని సింహాసనం ఉంది. ఆ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. దేవుని పరదైసు నిజమండి. దేవుడికి ఇక్కడ విశ్రాంతి తీసుకున్నానన్నాడా? అవునండి. సొలొమోను చెప్పిన రోజే దాన్ని డైరెక్ట్గా చెప్పాడు. చాలా మందికి అర్థం కాదు. సొలొమోను మందిరం కట్టిన తర్వాత ఏమన్నాడు? ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరం కట్టుదురు అని తర్వాత మాట ఏంటండి? నా విశ్రాంతి స్థలమేది అడిగాడా లేదా? అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 50వ వచనంలో నా విశ్రాంతి స్థలమేది అంటే దేవుడు విశ్రాంతి స్థలాన్ని కోరుకుంటున్నాడు. కానీ సొలొమోను కట్టిన దేవాలయం ఆయన విశ్రాంతి స్థలము కాదు. మరి ఆయన విశ్రాంతి తీసుకున్న స్థలం ఏదో తెలుసా? సంఘం. సంఘము దేవుని పరదేశం. అంటే పరలోకములో మనశ్శాంతి లేని దేవుడికి ఎక్కడికి వస్తే మనశ్శాంతి దొరుకుతుంది? ఎక్కడికి వస్తే ప్రశాంతత దొరుకుతుంది? సంఘానికి వస్తే. ఈ మాట అర్థమైన తర్వాత అండి నాకు చాలా భయం అనిపించింది. మరి మీకు ఎన్ని వాక్యాలన్నా భయం అనిపించదు, ఆశ్చర్యం అనిపించదు, ఏమీ అనిపించదు. అంతా బొమ్మలే, మైన బొమ్మలు. ఎందుకంటే విధి 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 ఎక్కువైపోయింది కదా. దేవుని విశ్రాంతి స్థలము మీ సంఘము. మీ సంఘము దేవునికి పరదేశం అంటే ఏం ఒకళ్ళలో కూడా ఆశ్చర్యం, ఆనందం ఏం కనిపించటం లేదు. నాకెందుకు భయం వేసింది చెప్పాలంటే, చాలా మంది పెద్దవాళ్ళు వయసు మీరిపోయిన తర్వాత నేను పెద్ద కూతురు దగ్గరికి వెళ్ళి 10 రోజులు ఉండి వస్తాను, చిన్న కూతురు దగ్గరికి వెళ్ళి 10 రోజులు ఉండి వస్తాను, పెద్ద కొడుకు దగ్గరికి వెళ్ళి 10 రోజులు ఉండి వస్తాను. పిల్లల దగ్గరే అలసట తీర్చుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి. దేవుడు కూడా పరలోకములో ఉన్న మనకు అక్కడ విశ్రాంతి దొరకక ఏం ఆలోచిస్తున్నాడు తెలుసా? పాలకొల్లులో పూలపల్లిలో ఉన్న సంఘం ఉంది, అక్కడికి వెళ్ళుకో. నా పిల్లలు ఉన్నారు, వాళ్ళ మధ్యకి వెళ్తే నా మనసుకు విశ్రాంతి దొరుకుతుంది, అక్కడికి వెళ్తాను. అలా ఆయన మనసుకు విశ్రాంతి కోసం ఎక్కడ చూడాలంటున్నాడు? ఆయన ఫామ్ హౌస్ ఇదే, మీరే మీరే. మన ఆయన ఇక్కడికి వస్తే ఆయన మీ మధ్యకి వచ్చి, మన మధ్యకి వచ్చి నిజముగా ఆయన కోరుకున్నట్టుగా విశ్రాంతిగా ఉండగలడా? ఉండగలరా? ఆలోచించాలి. భర్త అలసిపోయి ఎన్నో సమస్యలతో తిరిగి తిరిగి ఎన్నో టెన్షన్స్ ఇంటికి వస్తారు. ఇంటికి వస్తే ఇల్లు ఎప్పుడు విశ్రాంతిని ఇస్తుందో తెలుసా? ఇంటికి రాగానే భార్య చిరునవ్వుతో ఎదురై నీరు పెట్టి అన్నం పెట్టి, పిల్లలు కూడా డాడీ అని ఆపేరుతో ముందుకొచ్చి, తల్లి కూడా ఆనందంగా పలకరించి ఆయన విశ్రాంతిని ఇస్తుంది, హ్యాపీగా విశ్రాంతి ఇస్తుంది. అలా కాకుండా బోలెడు సమస్యలతో ఇంటికి రాగానే, ఇంట్లోకి రాగానే భార్య చిరునవ్వుతో ఎదురవడం పక్కన పెట్టి వంటగదిలోకి పేర్లగా తీసివేసింది అనుకో, ఏదో తేడా పడుతుంది. ఇంట్లోకి రావాలా, బయటికి వెళ్ళాలి. తాను వస్తే తుఫాను వచ్చేటట్టు. తల్లి చూసి కొరకొరలాడుతుందంటే వాళ్ళిద్దరికి ఏదో అయింది గొడవ, ఇప్పుడు నాకు పంచాయతీ పెట్టేటట్టు ఉన్నాడు.
మాట వినని పిల్లలు, ప్రశాంతతనివ్వని భార్య, మనశ్శాంతి ఇవ్వని తల్లి, గొడవలతో ఉన్న ఇల్లు. ఈ ఇంట్లోకి ఇంటి యజమాని ప్రశాంతంగా వచ్చి ఉంటాడా? చాలా మంది మగవాళ్ళు ఇంట్లో గడపడానికి కడితే రోడ్డు మీద సెంటర్లో గడుపుతుంటారు. మీటింగ్లు ముగించుకొని అర్ధరాత్రి 1 గంటకు 12ంటికి సెంటర్లో కూర్చుంటారు. నాకు ఇదివరకు అర్థమయ్యేది కాదు విషయం. భార్య, పిల్లలు, ఇల్లు ఉన్న వీళ్ళంటే ఈ అర్ధరాత్రి కూడా ఇక్కడ పడి ఎడుతున్నారు. వాళ్ళ ఇల్లు విశ్రాంతి లేని ఇల్లు, పరదైసు కాదది. వారి ఇల్లు స్వర్గసీమ కాదు, నరకసీమ. ఇంటికి వెళితే తట్టుకోలేక ఏడే వెళ్ళదీస్తూ ఉంటారన్నమాట. మీరు ఆలోచించండి, ఇప్పుడు ఎవరినైనా గెస్ట్, మనల్ని ఎవరైనా గెస్ట్గా ఇంటికి పిలిచారు, మనల్ని రూమ్ లో పెట్టి భార్య భర్తలు బయట భయంకరంగా కొట్టుకుంటున్నారు అనుకోండి, మనం ఇంట్లో ఉండాలా పోవాలి? మనల్ని లోన పెట్టి బయట కొట్టుకుంటుంటే మనం ఉంటామా? అర్ధరాత్రి లేచి వెళ్ళిపోతాం. ఇంట్లో ఉండాలి. మరి అలాంటిది దేవుడు పరలోకం నుంచి వచ్చి మీ దగ్గర ఉండాలనుకుంటే నిజంగా మనల్ని చూసి, మన ప్రవర్తన చూసి, మన బిహేవియర్ చూసి ఆయన ఆనందంగా ఉంటున్నాడా? ఒకరంటే ఒకరికి పడని స్థితి, ఒకరంటే ఒకరికి కెట్టని పరిస్థితి, కొట్లాటలు, కుమ్ములాలు, గొడవలు, తన్నులాలు ఉంటాడా? ఆయన ఇష్టపడ్డదా? మాట వినే పిల్లలు కావాలి. ఆయన మాట వినే పిల్లలు కావాలి. ఎప్పుడు ఆయన ఉంటాడు? చివరిగా యోహాను సువార్త 14వ అధ్యాయం 21 మరియు 22 వచనాలు ముగింపులు చేసుకుంటున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని కైకొనువాడే. అంత క్లియర్గా చెప్పండి. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని కైకొను. 2 స్టెప్పులు. మొదట దేవుని ఆజ్ఞలు ఏం చేయాలి? అంగీకరించడమే కష్టం. చాలా మందికి తెలియదు ఏమిటంటే దేవుని మాటను అంగీకరిస్తున్నామని అనుకుంటున్నారు. లేదండి, చాలా మంది దేవుని మాటను అంగీకరించడం లేదు, అంగీకరించడమే కష్టం. ఎలా? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ చర్చిలో 2 స్త్రీలు అండి, పక్కింటి వాళ్ళు, 2 పక్కింటి, చాలా ఫ్రెండ్లీగా చక్కగా అక్క చెల్లెళ్ళానా లేదంటే స్నేహితురానా కలిసి వచ్చేవాళ్ళు. కొన్ని వారాలుగా ఒక ఆవిడే వస్తుంది, ఇంకొక ఆవిడ రావట్లేదు. గమనించాను. ఏమ్మా, మీతో పాటు ఇంకొక ఆవిడ వస్తుంది కదా, ఆవిడ రావట్లేదు ఏంటి? మీ పక్కిళ్ళే కదా, రమ్మని చెప్పు. అప్పుడు ఆవిడేముందో తెలుసా? అయ్యగారు మాకు వాళ్ళకి మాటలు లేవు. ఏమి లేవట? మాటలు లేవా? మాట్లాడుకోరా? క్రైస్తవులు లేదు నన్ను, బాప్తిజం తీసుకున్నవారు, వాక్యం వింటున్నవారు. అదేంటమ్మా, నీ సహోదరుని పలకరించడానికి మాకు మాటలు లేవని లోకంలో ఉన్న మనిషి చెప్పినట్టు చెప్తున్నావు. నీకు సిగ్గనిపించలేదు ఈ మాట నాతోనే చెప్పడానికి? అయినా నీ శత్రువును కూడా ప్రేమించమని యేసుక్రీస్తు చెప్పాడా చెప్పలేదా? చెప్పాడండి. కానీ కొంచెం అవతల సైడ్ కూడా ఉండాలి కదండి. మన వైపే ఉంటే ఎట్లా అన్నారు? ఏంటది అవసరం తెలిస్తే? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే అవతలాన్ని కొంచెం తగ్గితే అప్పుడు నేను పలకరిస్తాను. అలా ఉందా వాక్యంలో? నీ శత్రువును ప్రేమించము అంటే అతను అర్థం ఏంటంటే ఎదుటి వారు నిన్ను ఇంకా ద్వేషిస్తూ ఉండగానే నిన్ను ప్రేమించమన్నాడు. అవతవాడు కొద్దిగా తగ్గితే అప్పుడు నిన్ను తగ్గమని చెప్పాలి. కానీ ఇది ఎవరికైనా అంగీకారం అవుతుందండి? నిజం చెప్పండి. అవతల వాడు మనల్ని ద్వేషిస్తూ ఉండగా వెళ్ళి ప్రేమించే అంత మంచి మనసు మనకు వస్తుందా? రాదు. మనమే ఉన్నాడు అలాగే చెప్తారు. కొంచెం అవతల వాడు తగ్గితే అప్పుడు తగ్గుదాం, అప్పుడు చూద్దాం. ఇక్కడే మనం దేవుని వాక్యాన్ని అంగీకరించలేదు. అంగీకరించినట్ల అంగీకరించినట్ల మీరే చెప్పండి. ఇలాంటివి ఎన్నో ఒక్కొక్కటి చెప్పుకుంటే మనం ఏమి అంగీకరించాం. వాక్యం వింటున్నాం సేపు ఆడవాళ్ళు ముసుగు వేసుకొని మరేమో తల్లుందా, మగవాళ్ళు చేతులు కట్టుకొని యేసు ప్రభువుల్లా కనపడతారు వాక్యం విన్నంత వరకు. తర్వాత వాళ్ళ అవిధేయత కనపడుతుంది. చిన్ననాటి నుండి ఒక వాక్యం ఏంటంటే, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గుర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చేయను చింతించకండి. చింతించకండి అన్నాడు. అసలు వద్దు అన్నాడు. వద్దని అనలేదు. ఆహారం కావాలిగా, కట్టుకోవడానికి బట్ట కావాలిగా, వద్దనలేదు ఆయన. ఆయన ఏమన్నాడంటే, మొదట మీరు దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు.
అంటే మొదట్లో మేము ఎలా బ్రతకాలని ఆలోచించాలా, దేవుడు పని చేయాలా? ఈ ప్రసంగం వింటే నిజంగా చెప్తున్నానంటే మొహమాటం లేకుండా ఈ ప్రసంగం అన్న తర్వాత ఆదివారం ఈ ప్రసంగం సోమవారం బైబిల్ పట్టుకొని సువార్తకి వెళ్ళిపోవాలి. అంటే ఏమో ఆయన చెప్పాడు ఎలా బ్రతకాలి ఆయన చూసుకుంటా అన్నాడు. ఆకాశ పక్షులు గూడు లేవా, ఆకాశ పక్షులు వెక్కవు పోయి పొట్లలో కూర్చుకోవు, వాటిని నేను పోషించట్లేదు అన్నాడు. నేను ఎలాగైనా బ్రతకగలను అంత స్థాయికి మనం వెళ్ళాలండి. సువార్త పట్టుకొని ప్రకటించడానికి వెళ్ళిపోవాలి. కానీ మనమే ఆలోచిస్తాం తెలుసు, ఆయన అలాగే అంటాడు లేదు, పని చేసుకోకపోతే 5 నోట్లో ఎట్లా, ఉద్యోగం చేసుకోకపోతే ఎట్లా బతుకుతాం అంటే దేవుడి మాటలు అంగీకరిస్తున్నట్ట మీరే చెప్పండి. అసలు ఆ స్థాయికి మిమ్మల్ని తప్పు పట్టడం లేదు, అసలు ఆ స్థాయికి ఎందుకు వెళ్ళడం లేదు. లేదా అలాంటి భక్తులు లేరా ఇప్పటికి స్టిల్ ఉన్నారు. ఇప్పటికీ ఎలా బ్రతుకుతామో దేవుడు చూసుకుంటాడని సువార్తలు బయలుదేరిన వాళ్ళు మనలోనే ఉన్నారు, బ్రతుకుతున్నారు హ్యాపీగానే. విశ్వాసం అంటే దేవుని మాటలు మనం చాలా సందర్భాల్లో అంగీకరించట్లేదు. అందుకే మొదట అంగీకరించి తర్వాత వాటిని కైకొని వాడే. ఇప్పుడు చదవటం 21 ఎంత బాగుంటుందో మీరు చూసుకోండి. ఆజ్ఞలను అంగీకరించి వాటిని కైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. నేను యేసుప్రభువుని ప్రేమిస్తున్నాను మాటి చెప్పను. యేసుప్రభు అంటే బాగా ఇష్టం. అమ్మో నా ప్రభు, అమ్మో గుడ్డలు బాధపడతా ఉంటుంది చాలా మంది. ఒక ఆయన అడిగాడు, వాకింగ్ చెప్తుంటే అన్నాడు, బాబు యేసుప్రభు అంటే నాకు ప్రేమ రోజు చెప్పనవసరం లేదన్నాడు. వాకింగ్ చెప్తే వినరండి, సినిమా చెప్పినా వింటారు, రాజకీయాలు చెప్పినా వింటారు. వాకింగ్ చెప్తుంటే ఎంత సహనం చాలా. ఒక ఆయనకు వాకింగ్ చెప్తుంటే అంటున్నాడు, బాబు నువ్వు నాకు చెప్పనవసరం లేదు, యేసుప్రభు అంటే నాకు ప్రేమే అన్నాడు. రామయ్య అవుతాడులేండి ప్రేమ. ఆయన ప్రేమ, ఆయన అంటే నీకు ప్రేమ అయితే ఆయన కోసం ఏం చేసుకుందాం చెప్పాను. అదేంటలేదు, ప్రతి సంవత్సరం మన ఊర్లో స్టార్ పెట్టేది ఎవరు? క్రిస్మస్కి నేనే కదా అన్నాడు. అంటే యేసు ప్రభువుని ప్రేమిస్తున్నందుకు ఏం చేస్తున్నాడు ఈయన? ఒకడు స్టార్ పెడతాడు, ఒకడు రికార్డింగ్ డ్యాన్స్ పెడతాడు, ఒకడు డ్రామా వేస్తాడు. యేసు ప్రభువును ప్రేమిస్తే నువ్వు చేయవలసిందేంటి? ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించేవాడు. రికార్డింగ్ డ్యాన్స్ పెట్టినోడు కాదు, స్టార్ పెట్టినోడు కాదు, క్రిస్మస్ పండుగ చేసినోడు కాదు. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొని వాడే నన్ను ప్రేమించువాడు. నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేను వాళ్ళని ప్రేమించి వారికి నన్ను కనబరుచుకొందును అని 23 ఏమంటున్నాడు చూడండి. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. మళ్ళీ అన్నాడు, నన్ను ప్రేమించానని చెప్పిన వాడు ఎవడంటే నా మాట ప్రకారం బ్రతికేవాడే. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. అది దేవుని పరమేశ్. నువ్వు దేవుని మాటను అంగీకరించి దానిని కైకొట్టే అప్పుడు తండ్రి ప్రేమిస్తారట. అలా ప్రేమించినప్పుడు తండ్రి యేసుక్రీస్తు ఇద్దరు వచ్చి మీ యొద్ద నివాసం చేస్తారు. ఇప్పుడు చెప్పండి, ఏ సంఘములో దేవుడు యేసుక్రీస్తు ఉంటారు? ఆయన ఆజ్ఞలను కైకొన్నారు. సువార్త ప్రకటనకు రారు, సువార్త పని చెయ్యరు, కార్యక్రమాలలో పాల్గొనరు, దేవుని పనుల కోసం ఎవరు, దేవుని కోసం మాట్లాడరు, దేవుని కోసం పాడలేరు. పని మానుకొని దేవుని పని చేసే భక్తులు ఎంతమంది ఉన్నారు? ఆయన ఆజ్ఞలు గైకొని వారు ఎంతమంది ఉన్నారు? అవిధేయులైన పిల్లలే సంఘాల్లో కనబడతారు. సువార్త ప్రకటించడం లేదు, సువార్త కార్యక్రమాలకు ఇవ్వడం లేదు. పెళ్లి మాత్రం బ్రహ్మాండంగా లక్షల్లో, మీటింగ్ మాత్రం ముష్టి 2,000 వేస్తారు. పెళ్లి బ్రహ్మాండం. జేబులో చూస్తే 20,000 రూపాయల సెల్ ఫోన్ ఉంటుంది. దేవుని కార్యక్రమాలకు చందా వేయాల్సి వస్తే వారానికి 10 రూపాయలు వేస్తుంది. ఎవరు దేవుణ్ణి ప్రేమిస్తారు? నా నావలో వేసున్నాడు, నా ఇంట్లో వేసున్నాడు పాటలు పాడదు. నీ ఇంటిలో వేసి ఉండాలంటే ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని కైకొంటే మేము వాని యొద్దకు వచ్చి నివాసము చేద్దాము. ఇలా ఏ సంఘం దేవుని ఆజ్ఞలను అంగీకరించి వాటిని కైకొంటుందో అక్కడికి దేవుడు యేసుక్రీస్తు ఇద్దరు వచ్చి విశ్రాంతి తీసుకుంటారు. నిజంగా దేవుని పిల్లలు, ఆయన మాట వినే పిల్లలు చూస్తే ఆయన మనసు ప్రశాంతత. పోలపల్లి సంఘానికి వచ్చి దేవుడు అలా విశ్రాంతి పొందగలరా?
నిజంగా మీరు ఆయన మనసుకు విశ్రాంతిని ఇవ్వగలరు. ఏ సమస్యలు లేకుండా, ఏ అవిధేయత లేకుండా, ఏ తప్పులు లేకుండా, ఏ పొరపాట్లు లేకుండా మిమ్మల్ని చూడగానే దేవుడు గుండె మీద చేసుకుని ఎంత మంచి సంఘం, నేను ఎన్నాళ్ళని ఇక్కడ ఉంటాను అని అనుకోగలగా అలా ఉండనిస్తున్నాను మీ దేవుడిని. లేక మిమ్మల్ని చూసి ఉండలేక వెళ్ళిపోతున్నాను. దేవుని పారదైస్ అంటే ఎక్కడో లేదు. ఆయన ఇష్టపడిన నిజమైన ఫామ్ హౌస్ ఆయన పారదైస్. ఆయన పారదైస్ అని చెప్పుకున్న సంఘాన్ని ఎంతమంది తమ సంఘాలను దేవునికి పారదైసుగా మార్చి నిజంగా ఆయన మనసుకు విశ్రాంతి ఇచ్చే సంఘాలుగా మలిచారు. మీరే చెప్పండి, మీ సంఘం అలా ఉందా? పొట్లాటాలతో, వసూలతో, ఈర్ష్యలతో, ద్వేషాలతో, అధికార దాహాలతో దేవుడు అసహించుకునే పరిస్థితుల్లో ఉంటే దేవుడు ఎలా ఉండగలడు? అలా ఏమైనా ఉన్నామా? దేవుని పని చేయకుండా మాటకు అవిధేయులుగా ఉన్నాం. మీరే ఆలోచించుకోండి. ఇదే దేవుని పారదైస్. ప్రార్థన చూసుకోండి. ప్రేమ కలిగిన మాట్లాడుకో. సంఘమే మీకు పారదైస్. ఆ సంఘము అను పట్టణములోనే మీ సింహాసనం, మీ కుమారుని సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం నుంచి బయలుదేరిన జీవ జలముల నది, జీవ వాక్యం, ఆ వాక్యము నున్న లేఖనములే మా జీవ వృక్షము ఫలములని. అవే మమ్మల్ని నిరంతరం జీవింపచేస్తున్నాయని స్పష్టంగా తెలుసుకున్నాం. ఆ పరవైశ్వం ఏదో కాదు, సంఘమే. ఆ సంఘమే మీరు విశ్రాంతి పొందిస్తారు. నేను వారిలో నివసించి సంచరిస్తున్నాను మాటించిన ప్రకారం ఎవరు వాక్యమును అంగీకరించి దానిని నెరవేరుతారో వారి యొద్దకు వచ్చి నివాసం చేయటము అన్నారు. మా సంఘాలను మీకు పరదేశుగా మార్చేంత జ్ఞానం మాకు ఇవ్వండి. అవిధేయులుగా కాక విధేయులై మీ మనసుకు విశ్రాంతినిచ్చి గొప్ప పిల్లలుగా మీ పిల్లలు మలచండి. ముందున్న కార్యక్రమంలో తోడుగా ఉండండి. యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామాన్ని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ